ఇవాళ నిషా కార్ డ్రైవ్ చేయబోతుంది. నేను ప్యాసింజర్ సీట్లో కూర్చుంటాను. What do you think? You like cold weather or hot weather? Obviously cold. So why don't you move to Manali? Because Manali cannot handle my hotness. హలో ఫ్రెండ్స్, నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ మళ్ళీ నా ఛానల్కి మీకు స్వాగతం. ఇప్పుడు నేను నిషా మమ్మీ మేమందరం కలిసి కొంచెం బయట పని ఉంటే బయట పనులు చూడడానికి వెళ్తున్నాం. అలాగే వీరు కూడా నాతోనే ఉన్నాడు, మీరు ఇక్కడ చూడొచ్చు. ఇవాళ వీడిది ఫస్ట్ డే వెండి కొంచెం తిప్పడం, అంటే ఫస్ట్ డే అని కాదు, ఫస్ట్ టైం కూడా కాదు, ఇంత ముందు కూడా తిప్పాను వీడిని. ఈ కార్లో ఇక్కడ బేబీ ఆన్ బోర్డ్ స్టిక్కర్ వేసాను, నాకు ఇది చాలా ఇష్టం. నా యూట్యూబ్ బ్లాగింగ్ అయితే ఓకే, నాకు హెల్ప్ అవుతుంది. బట్ బేబీ ఆన్ బోర్డ్ వేసిన తర్వాత అని ఎప్పటి నుంచో నేను అనుకున్నాను ఇది ఒక్కటి ఉండాలి నా దగ్గర అని. బట్ నైస్, ఇవాళ నిషా కార్ డ్రైవ్ చేయబోతుంది. నేను ప్యాసింజర్ సీట్లో కూర్చుంటాను. ఐ ఫీల్ లైక్ ఐఎమ్ ప్రెగ్నెంట్. లేడీ ఆన్ ఫైర్, వేరింగ్ సన్ గ్లాస్, డ్రైవింగ్. Oh brother, little slow please. Oh, you are pregnant. Yes, I am pregnant, please. You have to take care of your wife and your born child. My husband and my born child. You are not my wife. I am your wife, you are my husband. Husband, please drive the car properly, bro. What are you doing? Recreating. Oh, తినేమో వెరైటీగా తోలుతుంది. Are you okay? Oh, You. I am okay. దారిలో ఇవాళ ఎండ ఉండదని అనుకున్నాం. ఇంటి నుంచి బయలుదేరే ముందు మేము అనుకున్నాం ఎండ ఉండదని, బట్ ఇప్పుడు చూస్తుంటే ఎండ బాగానే ఉంది. హా బేబీ, am I right? Ardham Kala. అర్థం. Okay, sorry, I forgot that you don't know Telugu. I know Telugu, but that means Telugu I don't know. I'll tell you again. Before leaving from house, we thought that it's cloudy, it's not sunny, but after coming out, we realized that it is too hot outside. Right. What do you think? You like cold weather or hot weather? Obviously cold. You like cold weather? Yep. So why don't you move to Manali? Because Manali cannot handle my hotness. Too hot to handle, huh? Right. एक यहाँ ट्रक आ गया, एक वहाँ ट्रक आ गया है, बस. तो इन लोगों का ही आदत है, पूरी ट्रक चलाएगा तो सगरों चेक लेगा, ट्रक ट्रैक्टर. Wow, mummy is talking. Oh my god. I didn't నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. మమ్మీ మాట్లాడతారు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మమ్మీ विजयवाड़ा में यही है रूल, एक साइड से कोई ट्रक गाड़ी नहीं चलाता. देखो इसको, ये लग रहा है पी के चला रहा है, पागल आदमी. लेफ्ट राइट हाँ कर रहा है. देखो बीच रोड में कभी बीच में जा रहा है. अभी देखो ये देखो, ఇదేమో ప్రతి ఇండియన్ది లైక్ కామన్ టాక్స్. ఇఫ్ యూ మన రోడ్లో వెళ్ళినప్పుడు ఫ్యామిలీ మొత్తం ఏ మాటలు మాట్లాడతారు. వీడు బాగా తోలేదు, వాడు బాగా తోలట్లేదు, వీడు బాగా తోలట్లేదు, వీడు ఎలా వచ్చినాడు మధ్యలో, ఆడు అడ్డంగా ఎలా వచ్చేస్తున్నాడు ఎవడ, హేనా? ఎవ్రీ ఇండియన్ టాక్. నోబడీ డ్రైవ్స్ ప్రాపర్లీ. जो भी रोड पे चलता है उसको लगता है सामने वाला गलत है. सी ये भी गलत है. देखो कैसे వేవర్ స్కూఫ్. రోడ్ మధ్యలో ఆపి మళ్ళీ సైడ్ అవుతాడు. అదే మెల్లిగా సైడ్ అవ్వచ్చు కదా. ఇవాళ ఫుల్ కంటెంట్ మాటలు ఏంటో. ఇంత డ్రైవింగ్ చేసినప్పుడు ఎప్పుడు నాకు ఇన్ని మాటలు రావు, ఆలోచిస్తాను మాట్లాడడానికి. ఇవాళ ఫుల్ కంటెంట్. హౌ కమ్? మాట్లాడు వాడు మాట్లాడతాడు. మళ్ళీ చెప్పు. ఏం చెప్పాలి? మళ్ళీ. ఓ గాడ్, ఇవాళ బాగానే కంటెంట్ దొరుకుతుంది నాకు. ఏంటో మరి. ఇప్పుడు దారిలో ఒక డిమార్ట్ వచ్చింది, స్టాప్ తీసుకుందాం అనుకుంటున్నాము. సో పార్కింగ్, అండర్ గ్రౌండ్ పార్కింగ్. వాట్ ఇఫ్ దెర్ ఇస్ నో పార్కింగ్ ఇన్ సైడ్? I will kill them again and again. They are doing ఓ స్లో బ్రదర్. Oh, sorry. సో నేను డిమార్ట్కి వచ్చాను. అండ్ దారిలో వచ్చినప్పుడు ఏమైందంటే నా వెనకాల ఎవరో పెద్దగా హార్న్ కొడతారు, నాకు అర్థం కాలేదు ఎవరని, నేను నోటీస్ చేయలేదు. తర్వాత నాకు కాల్ వచ్చింది,
అది ఎవరంటే మై ఫ్రెండ్ రామ్. హలో రామ్, హౌ ఆర్ యూ? ఎప్పుడు హీరోలా ఉంటాడు, భలే ఉంటాడు అసలు రామ్. నీ తర్వాత ఏదైనా. సో బేసికలీ రామ్ ఏమో కార్ పక్కన ఆపేసి నాకు కాల్ చేశాడు, వీరిని కలుస్తా అన్నాడు. సో అలాగే ఇప్పుడు వీరిని కలవడానికి వచ్చాడు. ఏంటి పెట్టేస్తున్నా? భలే ఉన్నావు అసలు. బ్లాక్ భలే సెట్ అయింది. బాగుంది బ్యాగ్. ఇది ఎత్తుకోకుండా కంఫర్టబుల్ ఇవాళ రోజుల్లో ఈజీగా అంటే ఇదే. Chavita, you are a king of the world. देख रहे हैं वीर సో ఇప్పుడు మేము బయలుదేరిపాం. డీమార్ట్ నుంచి షాపింగ్ చేయాల్సింది షాపింగ్ చేసాము. అండ్ ఇప్పుడు వీరికి ఫీడింగ్ చేపిస్తుంది మమ్మీ. ఏంటి मेरी माँ प्यारी माँ. Oh mama. మోటార్ ఇంజిన్ మోటార్. How does induction motor starts? अच्छा पहले फ्यूल जा रहा है. Okay. After petrol filling you will tell. How does induction motor starts? नजर है Clean city became dirty city. Clean city became dirty city. हाँ बेटा. But this all will be getting cleared by tomorrow morning by the municipal corporation. बेटा, how does induction motor starts? Tell. How does induction motor starts? sorry. మీరు ఇక్కడ చూడొచ్చు, దారిలో ఇక్కడ అన్ని పేపర్స్ కనపడుతున్నాయి. ఇందాకేమో మేము డిమార్ట్ లోపల ఉన్నప్పుడు చూస్తుంటే చాలా దివాళీ లాంటి సౌండ్స్ వస్తున్నాయి, బాంబ్ సౌండ్స్. బట్ ఇప్పుడు ఇక్కడ చూస్తుంటే ఐ థింక్ ఏదో మినిస్టర్స్ ఎవరో మంత్రి వాళ్ళు వచ్చినట్టున్నారు. ఇలా అంత రోడ్ ఎందుకు పాడు చేస్తారు నాకు అర్థం కాదు. నార్మల్గా ఉండొచ్చు కదా, అంటే సెలబ్రేషన్ చేయాలి, మీరు వచ్చారు రెస్పెక్ట్ ద్వారా మనం ఓకే, మనుషులు ఫ్యాన్ ఫాలోవర్స్ ఉంటారు. బట్ ఇలా రోడ్ పాడు చేయడం కరెక్ట్ కాదు కదా. ఐ డోంట్ నో వై. ఇదే ఫారెన్లో మీరు ఎక్కడైనా చూడండి, నాట్ ఇన్ ఇండియా బట్ అవుట్ ఆఫ్ ఇండియా ఎక్కడైనా చూస్తే ఎప్పుడు రోడ్ క్లీన్గా ఉంటుంది. ఇలాంటి అసలు లీగలే కాదు. బట్ మన ఇండియాలో ఐ నో వర్డ్స్ టు సే. మనుషులు కూడా చూడండి ఏ సైడ్లో డ్రైవింగ్ చేస్తారు, వన్ వేలో నుంచి వచ్చేస్తారు. అండ్ డస్ట్ అక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చేసింది రోడ్లో, అలాగే ముందు దాకా వెళ్ళిపోతుంది, స్ప్రెడ్ అయిపోతుంది. పేపర్స్ అలా అలా ఎగురుతాయి, వాళ్ళు తెలీదా ఏంటి? కీప్ సిటీ క్లీన్ సిటీ, గ్రీన్ సిటీ అంటారు. సో దిస్ ఈస్ హౌ యూ కీప్ ద సిటీ క్లీన్, గ్రీన్, నీట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓ మై గాడ్, ఇంటర్నేషనల్ పీపుల్. సీ హౌ దే పార్కింగ్ ద వెహికల్ ఇన్ ద బిట్వీన్. नीचे हो रहा है झंडा हो. अरे कुछ हो रहा है. Pass, let's go. Wow, look at this. All Indians are my brothers and sisters. They don't love their family, but they're proud of it. See, proud people sitting. అదే ఆటో ఇలా రివర్స్ అయిపోతే భలే ఉంటుంది కదా, పడిపోతారు డడం అని. సో క్యూట్. ఐ థింక్ పీపుల్ ఏమో డాగ్స్ని ఎక్కువ పెంచడం మొదలు పెట్టాలి. ఎంత క్యూట్గా అంత మంచి కనపడుతున్నాయి. అందరూ డాగ్స్ పెంచుకోవాలి నా ప్రకారం అయితే. డాగ్స్ కాదు, కుక్క. కుక్క చెప్పు. కుక్క తెలుగు ఛానల్ ఇది, తెలుగు ఛానల్ ఉంది, ఫుల్ తెలుగు లోనే మాట్లాడాలి. మాట్లాడు. ये जो भी बोल रही थी, ये सब्जी वाली टमाटा 3 kg पता नहीं 12 रुपयालू. तो this sound comes to our house also. So mummy used to say, they are saying Ramadan, Chapadan, what dan, they are saying something like that. nahi, Saudhan. Samadhan. I just thought this traffic police wala, they are saying something like that. But now we got to know this टमाटा. अभी सुनी मैं. ఇంటర్నేషనల్ మమ్మీ. సో గైస్ ఐఎమ్ బ్యాక్ హోమ్ నౌ అండ్ వీరిని తీసుకెళ్ళాను. ఇలాగా బాగా అనిపించింది నాకు. యూజువల్లీ వీరిని ఎప్పుడైనా తీసుకెళ్తే బయటికి ఓన్లీ జస్ట్ హాస్పిటల్కి, ఇంజెక్షన్కి, లేదంటే వ్యాక్సిన్ కోసమే తీసుకెళ్ళాను. ఆర్ఎల్స్
డాక్టర్ రొటీన్ చెకప్ కోసం తీసుకువెళ్ళాను. బట్ ఎప్పుడు ఇలా తిరగాలని మాకు ఏదైనా పనులు ఉంటే మాతో పాటు తిప్పాలని వాడిని ఎప్పుడు తీసుకెళ్ళలేదు. అండ్ దిస్ వాజ్ ద ఫస్ట్ టైం వాడిని బయట తీసుకువెళ్ళడం. బాగా అనిపించింది. చక్కగా వాడిని బ్యాగ్లో క్యారీ చేశాను అండ్ ఇట్ ఈస్ గుడ్. స్టార్టింగ్లో అయితే అసలు క్యారీ చేయలేము, ఎందుకంటే వాడు చాలా స్మాల్ బేబీ. ఆ టైంలో ఇంకా స్పైన్ రెడీ అవ్వదు. బట్ ఇప్పుడైతే సేఫ్, క్యారీ చేసుకోవచ్చు. సో అయితే ఇవాళ తీసుకెళ్ళాను, బాగా అనిపించింది. డాక్టర్ కన్సల్ట్ అయ్యి మరీ తీసుకువెళ్ళాను అలా బ్యాగ్లో క్యారీ చేసుకోవచ్చా లేదా అని. అండ్ ఆ బ్యాగ్ కూడా కొన్నప్పుడు కూడా రాసింది 0+ months నుంచి స్టార్టింగ్ ఏజ్ నుంచి దానిలో క్యారీ చేసుకోవచ్చు బేబీని. బట్ వాట్ ఐ అడ్వైజ్ ఇస్ పర్సనలీ పీపుల్, మీరు ఎవరైనా అలాంటి క్యారీ బ్యాగ్ తీసుకుంటున్నారు అనుకోండి, బేబీ క్యారీ బ్యాగ్, ఆ బ్యాగ్ తీసుకున్నప్పుడు పర్లేదు తీసుకోండి. స్టార్టింగ్లోనే బేబీ డెలివరీ అయిన తర్వాత ఇమీడియట్గా మీరు తీసుకోవచ్చు, దట్స్ నాట్ ఎన్ ప్రాబ్లం. బట్ బేబీని దాంట్లో క్యారీ చేసే టైం ఐ థింక్ 1.5 months ఆర్ మోర్ దెన్ 1 month ఉంటే బెటర్. అప్పుడు క్యారీ చేయండి బేబీని దాంట్లో, ఎందుకంటే స్పైనల్ కార్డ్కి కూర్చుంటే స్పైనల్ కార్డ్ స్ట్రైట్గా ఉంటుంది, ఇంకా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. సో ఇట్స్ బెటర్ టు బీ కాషియస్. సో అది మొత్తం. అండ్ గైస్ ఇవాళ వ్లాగ్ ఇక్కడ కొడతాను. యాజ్ ఎ సెట్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, లవ్ యూ. కొత్త రోజు కొత్త వీడియోతో అలాగే మళ్ళీ మనం రేపు కలుద్దాం.